లేదంటే నేను చేస్తాను. ఓకే. చిన్న మాట చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు కదండి. మనకందరికీ ఈ యొక్క సౌలు తర్వాత దావీదు యొక్క జీవితము అలాగే మరి ఎలా ఉంటుందంటే, మరి ఈ యొక్క సందర్భానికి వచ్చేసరికి మరి ప్రభు అయినటువంటి దేవాది దేవుడు సమూయేలుతో తెలియజేస్తాడు. ఏమంటున్నాడంటే, ఆయన నా ఆజ్ఞను మీరాడు కదా. ఆ మాట మనం ఒకసారి గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను కదా. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడంట. ఒక సందర్భాన్ని మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి భాగమే కనుక ఏలి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఏలి తన జీవితంలో తను ఎంతో నమ్మకమైన వాడిగా ఉంటూ వచ్చినప్పటికీ తన కుమారులు ఏమాత్రము యోగ్యమైన విధానంలో మరి ఏలి చేసినటువంటి పరిచారం అయితేనేమి ఏమాత్రము దేవుని ఎరగని వారుగా భక్తి చేస్తూ వస్తారు. వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని పరిచారకులుగా ఆ మాట రాయబడి ఉంది. మరి ఈ విధంగా చూసినప్పుడు దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? సమూయేలుకు ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత పరిచర్య మరి దేవాది దేవుడు ఆ యొక్క మందిరానికి తన కుమారుల అయోగ్యతను బట్టి దేవుడు ఈ యొక్క సమూయేలు ప్రవక్తను మరి ఏలి కుమారులకు బదులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు అంటే, యాక్చువల్గా పొందాల్సిన అర్హత ఎవరికండి? ఏలి కుమారులే రావాలి ఆ యాజకత్వంలోనికి. ఎన్ని వచనాలు చూస్తాం కదా. ఏలి అనేక సార్లు తన కుమారుల గురించి తెలిసినప్పటికి కూడా వారి మీద ఏమాత్రము అంత తీవ్రమైనటువంటి మరి శిక్ష కానీ తీవ్రమైనటువంటి మరి ఆ పరిస్థితులు అయితే ఎక్కడ గమనించలేం. తను ఎంతో చూసి చూడనట్టుగా అంతగా మరి వారిని మరి దేవుని యొక్క సన్నిధి యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోలేకపోతూ వచ్చారు. అందును బట్టి వారికి రావాల్సినటువంటి ఆ యొక్క యాజకత్వపు పని దేవాది దేవుడు ఎవరికి ఇస్తూ వచ్చాడు? సమూయేలుకి ఇస్తూ వచ్చాడు కదా. నిజంగా మనం కూడా పరిచర్య చేసే దినాల్లో, పరిచర్య ఆరంభ దినాల్లో ఎంతోగానో ఉంటాం. మనం ఎంతగా అంటే మనం దేవునికి ప్రతి క్షణం ప్రతి విషయంలో మరి దేవుని విషయాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను మనం గమనిస్తూ వస్తాం. అయినప్పటికీ సమూయేలు ఎలా ఉండాలండి? ఎంతో క్షేమంగా మరి తను పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. తను ఒక మంచి ప్రవక్తగా మనం చూస్తాం. కానీ మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మరి 5వ వచనానికి వచ్చేసరికి తన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ చెప్తారు, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము.
ఎక్కడికి వచ్చిందండి ఈ పరిస్థితి? ఏలి తను ఏలి కాదు, సమూయేలు గారు తను మంచి ప్రవక్తగా, మంచి యాజకుడిగా, మంచి పరిచారకుడిగా, మంచిగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వాడుగా, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాడుగా మనము సమూయేలును చూస్తాం. కానీ తన కుమారుల పరిస్థితి కూడా ఏమైపోయింది? ఏమాత్రము ఏమంటున్నారు వాళ్ళు? నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కదండి. మనం ఎంతో జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇది. పరిచర్యలో ఉన్నటువంటి వారము, దేవుని యొక్క భయములో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మనం ఎంతో జాగ్రత్త వహించాల. ఎలా ఏలి కుమారుల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ సమూయేలు గారి యొక్క కుమారుల పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ వారి యొక్క పిల్లల పరిస్థితిని బట్టి దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా సమూయేలు దగ్గరికి వచ్చేసరికి ఇంకా ప్రవక్తల పరిచర్య నుంచి వాళ్ళు రాజే కావాలా మాకని కోరుకుంటూ వస్తారు కదా ఆ పరిపాలనలో. మరి ఈ సమయంలో మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం సౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉందండి? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనంలో, నీ చేతిలో నుండి లాగివేసి కదా. ఇప్పుడు ఏలి చేతిలో నుంచి లాగివేసినాడు, సమూయేలు గారి చేతిలో నుంచి లాగివేసి సౌలు చేతిలో ఈ యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ప్రజలను పరిపాలించే ఆ యొక్క ఆ యొక్క పరిపాలన కానీ, ఆ ప్రజలను మరి దేవుని యొద్దకు నడిపించే విధానంలో కానీ ఇజ్రాయేలు యొక్క రాజ్యానికి సౌలును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము గమనిస్తూ వస్తాం. మరి అలాంటి సౌలు ఏమంటాడు చూడండి ఈ మాట, నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడు కదా, నీకంటే ఉత్తముడు. సౌలు కంటే ఉత్తములు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తనకు అధికారం ఇస్తూ ఉన్నాడు అంటే అది తన గొప్పతనాన్ని బట్టో మన గొప్పతనాన్ని బట్టో కాదు. దేవుని యొక్క పిల్లల క్షేమాన్ని అనుసరించి దేవాది దేవుడు ఆ యొక్క ప్రజలను ఆయా తరాల్లో ఎన్నుకుంటూ వస్తాడు. మరి సంఘకాలంలో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అక్కడ ఏమనుంటుందంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను కదండి. దేవుడే తను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు తన పని చేయించుకోవడానికి, తనను మహిమపరచుకోవడానికి కదా. ఇంకో మాట కూడా మనం చూడవచ్చు. కొరింథీ పత్రికలో ఏమనుంటుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు గారు దేవుని సొత్తు కదా. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్స్ ప్రాపర్టీ. మనము దేవుని యొక్క సొత్తు. ఎందుకు? ఆయన క్రయం చెల్లించాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన వెలపెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి నీ దేవుణ్ణి నీ దేహముతో మహిమపరచుము కదా. దేవుణ్ణి దేహముతో మహిమపరచకు అంటే మనం ఏం చేస్తాము? మనల్ని దేవుని యొక్క రక్షణలోనికి వచ్చాము, దేవుని చేత నడిపించబడతా ఉన్నాం, ఆయన ఆత్మచేత నింపబడతా ఉన్నాం. అన్ని విషయాల్లో మనం ఆత్మీయంగా మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని తెలిసి కూడా ఈ దేహంతో మనం ఏం చేస్తూ ఉంటాం? మన యొక్క వైఖరి. ఇప్పుడు సౌలు గారు అదే చేస్తూ వచ్చాడు. మనకందరికీ తెలిసినట్టుగా మరి ఆ యొక్క 15వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏమనుంటుంది?
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు కదా. దేవుడు నీకేదైతే ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఏదైతే నీతో మాట్లాడాడో, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటకు మనం లోబడాలి. దేవుడు ఏ విషయంలో ఆయన చిత్తాన్ని కనిపెట్టి మనం వెళ్తా ఉన్నామో ఆ యొక్క సందర్భంలో ఖచ్చితంగా మనము లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆ విధంగా ఉండకుండా సౌలు తన యొక్క ఏమంటాడు, ఏది బలులు అర్పించాలని తను ఎంతో ఆశ. అలాగే ముందుకు వస్తే 23వ వచనంలో సోద చెప్పుట అను పాపముతో మూర్ఖతను అగపరుచుట. మూర్ఖతను అగపరచుట ఎట్లాంటిదంటే, ఏం చేద్దాంలే, ఇదొకసారికి చూద్దాంలే అంటే లెక్కలేని తనానికి చోటు ఇవ్వడం. ఎలా ఉంటుందంటే సౌలు యొక్క ఆరంభంలో ఆయన ఏమంటాడండి, నా యొక్క ఏమంటాడు, ఆ మాట కూడా చాలా చక్కగా రాసి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20-21లో ఇలా ఉంటుంది. సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా కదా. అంటే ఎంత తగ్గింపుతనం ఉంది, ఎంత దీనత్వం ఉంది. పైపెచ్చుగా తనను మహారాజుగా చేసే టయానికి ఆయన ఎక్కడుంటాడు, దాక్కొని ఉంటాడు కదా. ఇవన్నీ పరిస్థితుల మధ్య తను వెనకొన్నబడినప్పటికీ తను ఏం చేస్తూ వస్తాడంటే దేవుని మాటకు లోబడకుండా వస్తాడు. మరి మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు మనతో మాట్లాడతాడు, ఏమని చెప్తామంటే దేవుని చిత్తం జరుగుతుంది లేండి, దేవుని చిత్తమే జరుగుతుంది, మనమేమనుకునేది జరగదు, ఆయన న్యాయవంతుడు. ఆ మాట కూడా మనం చక్కగా గమనించాలి. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడి ఒక ఆజ్ఞ ఇచ్చి ఆయన నన్ను ఒక పరిచర్య కొరకు కానీ ఒక విధానాల కొరకు ఒక సంఘక్షేమం కొరకు నిలవబెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను మీరి జీవిస్తామో ఖచ్చితంగా ఆయన న్యాయవంతుడైన దేవుడే, ఆయన చిత్తమే జరుగుతుంది కదా. మనము ఆ మాట కూడా చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 15:29 ఏమంటుంది, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుగాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడ్డు. ఆయనేమి మనము పోన్లే నా కుమారుడే అని అంగీకరించడాన్ని. ఎందుకంటే ఆయన అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆయన అన్ని విధానాల్లో తెలియజేశాడు. ఇది చెయ్యొద్దు అని సూటిగా మాట్లాడుతూ వచ్చాడు, ఇది మాత్రమే నువ్వు చెయ్యాలి కదా. నీకంటే ఉత్తములు చాలామంది ఉన్నారు, నాకంటే ఉత్తములు చాలామంది ఉన్నారు, మనకంటే ఉత్తములు చాలామంది ఉన్నారు. కానీ ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయనను మహింపరచుకోవడానికి ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడలుగా, ఆయన సొత్తుగా నిన్ను నన్ను చేసుకుంటే మనము దేవుని మాటకు లోబడక కదా అవిధేయతను కనపరుస్తాం. మూర్ఖత్వం అంటే ఏంటంటే దేవుణ్ణి ఆరాధించకుండా మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు నన్ను నేను ఆరాధించుకున్నట్టు. ఇది ఒక విగ్రహారాధనతో సమానం. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. చిన్న విషయమే ఇది కదా. ఏలి తన కుమారుల విషయంలో దేవుడు పక్కబెట్టేశాడు. సమూయేలు తన వంటి ప్రవర్తన కుమారులకు లేదని పక్కన పెట్టేశాడు. సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే నీకంటే నాకంటే ఉత్తమమైన వాడు ఉండాడయ్యా, ఆయన తన హృదయానుసారుణ్ణి కదా. ఇలాగా దేవుడు ఆయా తరాల్లో అనేక మందిని ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడకుండా వస్తారో, ఆయనకు అవిధేయత కనపరుస్తూ వచ్చారో వారిని ఆయన పక్కన పెట్టినటువంటి సందర్భంగా మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఈ సంఘకాలంలో ఉన్నటువంటి మనము తీతు పత్రిక 2:14-15 చదువుకున్నట్టుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఏవేవో మన యొక్క ఆరంభం అయితే చాలా గంభీరంగా ఉంటుంది, కానీ మన యొక్క ప్రయాణం కదా, మన యొక్క ప్రయాణం దినములు గడిచే కొద్దీ, రోజులు జరిగే కొద్దీ మనలో ఆ భారం, ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని యొక్క పని చేయాలన్నటువంటి భారము ఎంతో కొంత శరీర బలహీనతలను బట్టి కానీ, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ దేవుని ఆజ్ఞకు, దేవుని సన్నిధికి
దేవుని దగ్గరకు దేవుని కొరకు జీవించే విషయంలో మనం ఎంతో కొంత ఎంతో కొంత కాదు, చాలా అలక్ష్యం చేస్తూ వస్తాం. ఈ విషయాన్ని బట్టి దేవుడేం పశ్చాత్తాపపడ్డు, మనల్ని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి మనం దేవునికి విధేయులుగా, ఆయన ఆజ్ఞకు లోబడే వారంగా, మనుషులను మెప్పించుకోవటం కంటే మనము యెహోవా కదా, అందుకే గలతీ పత్రికలో ఉంటుంది కదా, నీ పరిచర్య మనుషులు మెచ్చే పరిచర్య అవ్వదు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. అనేకమైన మాటలు ఉన్నాయి. నేను క్రీస్తు దాసుడను కాకపోయేదను అంటాడు పౌలు గారు. ఎందుకంటే నా పరిచర్య మనుషులు మెప్పించే పరిచర్య కాదు. కాబట్టి మనం దేవునికి లోబడే విషయంలో, ఆజ్ఞను గైకొనే విషయంలో నిజంగా ఏ మాట అయితే దేవుడు, మనకంటే ఉత్తములు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మనల్ని కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన సొత్తు మనం. కాబట్టి ఈ శరీరంతో ఆయన మహింపరచాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఈ సమయంలో పంచుకున్నట్టుగా మన మధ్యన